దేవుని వాక్యమును చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోంచి దేవుడు మాట్లాడుతున్నారు. ఒక 30 నిమిషములు ఈ వాక్యం విని ఏడుమెట్లు ధ్యానంకు వెళ్ళి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, సమయానికి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయల తండ్రి, యువ ప్రభా, మా జీవితం ఒక పోరాటమునైనా ఈ పోరాడుతుండగా నాకు చేయనివ్వండి. ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని దయచేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసువారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితం ఒక పోరాటం. మనం పోరాటాన్ని జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 2 పోరాటాలు. ఒకటి బహిరంగ పోరాటము, రెండోది ఆత్మీయ పోరాటం. ఏ పోరాటం? బహిరంగ పోరాటము, ఆత్మీయ పోరాటం. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతోనూ మనం పోరాడుతున్నామని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, దురాత్మలు సాతాను. మనం సాతానుతో పోరాడాలి, శరీరంతో కాదు, మనుషులతో కాదు పోరాడేది. శరీరం దాని కాకుండా సాతాను మనల్ని అడ్డువేస్తుంటది. సాతానుతో పోరాడాలి, సాతాను సైన్యంతో పోరాడాలి. అందుకని ఇక్కడ అన్నాడు, మనము శరీరంతో కాదు, అధికారులతోనూ దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యాధి వచ్చిందంటే పాపం వలనే. అది ఆ వ్యాధి, ఆ పాపం ఎలా వస్తుంది? సాతాను మన చేత పాపం చేయించడం వల్ల ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది. అంటే అన్నింటి విషయంలో సాతానే మనం పడకూడదు. అందుకని మనం శరీరంతో కాదు, ఎవరితో పోరాడాలంటే దురాత్మ శక్తులతో, సాతానుతో పోరాడాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలా కనబడుతున్నది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక.
ప్రియమైన సోదరు, ఒక మనిషి వల్ల, ఆ మనుషుడు ఎవరు? మొదటి ఆదాము. ఆదాము వలన మనం ఏం చేసాం? పాపములో పడిపోయాం. ఆ ఆదాము చేసిన అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడుతున్నారు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒక మనుషుడు అనగా ఆదాము. పాపముతో మనం పోరాడాలి. ఎందుకంటే ఆదాము ఏమొచ్చింది? మనకి పాపం వచ్చింది. మొట్టమొదట ప్రవేశించి పాపం మన దగ్గరికి వచ్చినది. దేవదాసు గారు అన్నారంటే పాపముతో పోరాటము పాపము వచ్చినది. పాపముతో పోరాటము పాపము వచ్చినది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పాపం వలన వ్యాధి వస్తుంది. ఏమొస్తుంది? వ్యాధి వలన ఏమొస్తుంది అమ్మా? వ్యాధి వలన బాధ వస్తుంది. ఏదైనా బాధ వస్తుంది, వ్యాధి వలన బాధ వస్తుంది. బాధ వలన మరణం వస్తుంది. మరణం వలన నరకం వస్తుందని ఇక్కడ అయ్యగా చెప్పిన మాట. మీరు నరకం అంటారు, ఉందా? ప్రతి గ్రంథంలో కూడా నరకం చూపిస్తారు. భావద్గీత ఉంటారు, స్వర్గము నరకం అంటారు. నరకంలో ఏమంటారు? ఏమూడు ఉంటారని అంటుంటారు. అంటే సాదృశ్యం ఏంటి? భావద్గీత కూడా నరకం ఉందని చూపిస్తుంది. అలాగే ఖురాన్ కూడా నరకం ఉందని చెప్తుందండి. పరిశుద్ధ గ్రంథం కూడా నరకం ఉందని, అంటే మరణం తర్వాత జీవితం ఉందని తెలుస్తుంది. ప్రతి గ్రంథం కూడా తెలియపరిచేది ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉందని తెలియపరుస్తుంది. ప్రియమైన సోదర, దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు అంటారు. నువ్వు ఉంటమే దేవుడు ఉన్నట్లు లెక్క. చెట్టు ఉందంటే చెట్టుని ఎవరు వేశారు? దేవుడు వేశాడు. ఆ యాప చెట్టు మనం వేయలేదు. ఇంకా కొన్ని చెట్లు మనం వేసి ఉన్నాం. అటు అయ్యే తాడి చెట్టు ఉంది. తాడి చెట్టు మనం వేస్తామా? దానికే దేవుడు వేసింది. అంటే ఒక చెట్టు ఉందంటే దేవుడు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అమెరికా ఉందంటే మనం ఏం చెప్తాం? ఉందా లేదా? అమెరికా ఉందా? ఉంది. ఎలా అంటాం? మనం చూసాం దాన్ని? చూడలేదు. చూడకపోయినా ఉందనుకుంటాం. అంటే అందరూ అనుకుంటున్నారు కదా. అలాగే దేవుడు కూడా ఉన్నాడు అని మనం నమ్మాలి. నీవు ఉన్నావంటే దేవుడు ఉన్నట్టే లెక్క. నిన్ను సృష్టించిన వాడు ఎవరంటే దేవుడు. అలాగనే చెట్లు, పక్షులు, నదులు ఉన్నాయంటే కనబడుతున్నవి, వాటన్నిటిని సృష్టించిన వాడు దేవుడు. ఇందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియమైన సోదర, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పును. దేవుని స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర, మనము దేవుని ఎదుట నిలబడటకు, శక్తి పొందుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలుగుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మొదట ఆకలి చెంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా వీక్ అయిపోతుంటుందండి. అది ఇక్కడ యుద్ధం చేయాలంటే ఏం కావాలి? మనకి శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వల్ల శక్తి వస్తుంది. శక్తి మామూలుగా రాదు. ఏ శక్తి అది? దురాత్మలను, అంధకార శక్తులను, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలను జయించడానికి శక్తి. ఈ శక్తి కావాలంటే ఎలా వస్తుంది శక్తి? అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వలన ఈ శక్తి వస్తుందని మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో
ఒక మాట ఉందండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎదితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి ఎక్కడ వస్తుంది? శక్తి అంటే సిలువ దగ్గరికి వస్తే, సిలువలో ఏముంది? శక్తి ఉంది. ఇగో సిలువ సింహాసనం ఉంది, దేవుడి సింహాసనం మీద ఉన్నారు. ఈయన ఏం చేస్తాడు? మన శక్తిని ఇస్తాడు. ఏ శక్తిని? దురాత్మ శక్తులను, సాతాను జయించే శక్తిని మనకి ఇస్తాడు దేవుడు. ఈ శక్తిగా శక్తినిచ్చాడు. శక్తితో పాటు కూడా కొన్ని ఆయుధాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఒకటి శక్తినిస్తాడు, రెండోది ఏమి ఇస్తున్నాడో మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవునికి స్తుతి కలుగును గాక. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మా శరీర సంబంధమైన యుద్ధోపకరణలు ఏంటి? కర్ర ఏంటండి, అది కత్తి, లేకపోతే సంథింగ్ ఈ కాదు. ఇక్కడ ఏమంటాడు? ఏమిటంటే ఆ దేవుని యొక్క దుర్గములు పడడానికి బలమైనవి. ఏంటి బలమైనవి? ఏంటి యుద్ధోపకరణాలు? ఈరోజు మనం చూద్దాం. మోషేకి ఒక యుద్ధోపకరణం ఉంది. ఏంటది? మోషేకి ఉన్నది కర్ర. అమ్మా ఏంటి? కర్ర. కర్ర అంటే దేవుడు ఇచ్చిన కర్ర, మామూలు కర్ర కాదు. మనకు యుద్ధోపకరణం ఏంటి? బైబిల్. ఈ జీవగ్రంథమే మనకి యుద్ధోపకరణం. ఈ జీవగ్రంథం చదువుకుంటూ, ఈ జీవగ్రంథంలో ఉన్నాయి నడుచుకుంటుంటే మనం ఏం చేస్తాం? అంధకార శక్తులు, దురాత్మ శక్తుల యుద్ధము చేస్తాం. ఇది ఒక ఆయుధం ఇచ్చాడు మనకు. అలాగే మోషేకి ఆయుధం ఏంటి? కర్ర. అలాగే దావీదు దగ్గర ఉన్నది ఆయుధం ఏంటి? ఒడిసె. ఒడిసె అంటే పెట్రోల్లో కొడతారు కదంటే ఒడిసె తిప్పుతుంటారు కదా. ఆ ఒడిసెని చిక్కున్న దేవుడు ఇచ్చాడు. ఆ ఒడిసెలో ఒక రాయి పెట్టి ఏం చేశాడు? ఎవరిని 9 అడుగుల గులియాదుని సంహరించాడండి. 9 అడుగుల గులియాదు. అదొక ఆయుధం ఆయనకి. అలాగే సంసోను దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే గాడిద దవడ. ఏంటంటే గాడిద దవడ, ఎముక. ఆ ఎముకతో అనేక మంది దేవుడు సంసోను జయించినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇది ఈ వీళ్ళకి యుద్ధోపకరణాలు. మోషేకి కర్ర యుద్ధోపకరణము, దావీదుకి ఒడిసె యుద్ధోపకరణము, అలాగే సంసోనుకు గాడిద దవడ యుద్ధోపకరణం. అదే ఇంకా ఏమిటి యుద్ధోపకరణాలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31-32 వచనములు మనం చూద్దాం. అంతలో నుంచి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ దావీదు ఒక రాజు. ఎవరండి? ఒక రాజు. దావీదుకి ఒక శ్రమ వచ్చింది, ఆపద వచ్చింది. ఏంటి ఆపద అంటే తన కుమారుడు అభిషోలోము ఏం చేస్తాడంటే తండ్రిని చంపాలని కుట్ర పొందుతున్నాడు. ఇది శ్రమ. అభిషోలోముకి ఎవరు సలహా ఇస్తున్నాడు? అహోపేతేలు సలహా ఇస్తున్నాడు. ఇది ఎవరంటే దావీదు సైన్యములకు అధిపతి. అతను సైన్యాధిపతి.
సైన్యాధిపతి అయిన అహోబేతేలు ఈ అపొస్తలులకి కుట్ర పనిలాగా చేస్తున్నాడు. మీ నాన్న ఎలా చెప్పాలి, ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎలా చెప్పాలి, ఎలా పట్టుకోవాలని అహోబేతేలు ఎవరికి ఇస్తున్నాడు? అపొస్తలులకి సలహా ఇస్తున్నాడు. ఈ విషయము దావీదుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? దావీదుకు తెలిసింది. దావీదుకి నీ మీద కుట్ర వేస్తున్నారని, నీ కొడుకే నిన్ను చంపేస్తున్నాడని, నీ కొడుకుకి సలహా ఇస్తున్నాడు, అభివేతులు సలహా ఇస్తున్నాడని దావీదు తెలిస్తే, దావీదు మహారాజు, దావీదు వాళ్ళ మీద యుద్ధం వెళ్ళలేదు. కానీ దావీదు ఏం చేసేసండి? ప్రార్థన చేసేసాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దావీదు యెహోవా అహోబేతేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు ప్రార్థన? దైవ సన్నిధికి వచ్చి ఆపద వచ్చింది, అయ్యా పలానా అహోబేతేలు నా మీద కుట్ర పడుతున్నాడు, అతను ఆలోచన చెడగొట్టండి. గొప్ప ప్రార్థన. నిజంగా చంపాలంటే కత్తిరిచి వెళ్ళిపోయి అతన్ని అడగచ్చు. కానీ అతను దావీదు అలా అడగలేదు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా యెహోవా నా మీద కుట్ర జరుగుతుంది, అహోబేతేలు అతను నా కుమారుడికి ఏం చేస్తున్నాడు? సలహా ఇస్తున్నాడు, అతను ఆలోచన చెడగొట్టి నా మీద కుట్రను చెడగొట్టి అని ప్రార్థన చేసింది. వెంటనే ఏం జరిగిందని తెలుసండి? వెంటనే ఆ ప్రార్థన ఆలకించి అదే అధ్యాయము 17వ అధ్యాయం 23వ వచనంలోని అహోబేతేలు ఏమయ్యాడు తెలుసా? చూద్దాం. 17 అహోబేతేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిని గంట కట్టి ఎక్కి తన ఊరినున్న తన ఇంటికి పోయి ఉరి పోసుకుని చనిపోయాడు. ఏం చెప్పాడు? ప్లాన్ చేసినాడు, ఆ ప్లాన్ సక్సెస్ అవ్వదు. సక్సెస్ అవ్వకపోతే దావీదుకి ఏం చేస్తాడు? సంకల్పం తెలుసు. ఇతనే ఏం చేశాడంటే గురించి కత్తి పట్టకుండా దావీదుకి ఏమొచ్చిందని ఏం చేశాడు ప్రార్థన? అయ్యా అహోబేతేలు ఆలోచన చెడగొట్టి, అతను ఆలోచన చెడగొట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రార్థన వాయిద్యం. మనకు శ్రమ వచ్చినప్పుడు, మన బాధ వచ్చినప్పుడు ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేశాడు దేవుడు? ఎవరైతే నీ మీద కుట్ర పొందుతున్నారో, ఎవరైతే నీ మీద యుద్ధం అవుతున్నారో వారి మీద దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదర సోదర, ప్రార్థన అంత బలమైందండి. అహోబేతేలు ఏం చేశాడంటే కుట్ర జరగలేదని, తన ప్లాన్ సక్సెస్ అవ్వలేదని కళ్ళకి కట్టి గాలిని కళ్ళకి గంటలు కట్టి ఇంటికి వచ్చి ఊరేసుకుని చనిపోయాడు. ఎందుకంటే ఈ ప్లాన్ తెలుసుకుంటుంది, రాజుకు తెలుసుకుంటుంది, దావీదు మహారాజు తెలుసుకుంటుంది, అతను చంపేస్తాడమ్మో అని ఏం చేశాడంటే సిగ్గుపడి ఏం చేశాడంటే ఊరేసుకుని చనిపోయేలాగా చేసేటండి దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఆయుధం మనం ఏంటండి? ప్రార్థన ఆయుధం. మనం ఏమి చేయకూడదండి. మన కష్టం వచ్చినప్పుడు, మన వ్యతిరేకం ఉన్నప్పుడు, మన బాధ పెట్టుకోవడం ప్రార్థించాలి. ఒక ఆలోచన ఆయన చెడగొట్టి, ఒక ఆలోచన చదవపరచకు, ఆలోచన చెడగొట్టుదండి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి దేవుడు అలా చెప్తాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రార్థన ఆయుధం మనం పెట్టుకోవాలి. రెండో ఆయుధము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22వ వచనములోని మరొక మాట కనబడుతున్నదండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదటి పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమోరీయుల మీదను మోయాబీయుల మీదను శేరు మన్యవాసుల మీదను మాటకాండను పెట్టెను కనుక
మీదకి కొన్ని దేశాలు యుద్ధం మీదకి వస్తున్నాయండి. అమోనీయులు, మోయాబులు అనే భయంకరమైన జాతులు ఆయన మీద యుద్ధం వస్తుంటే ఈ దగ్గర సైన్యం లేదు. ప్రార్థన చేసేటంటే, ఆరాధన చేసేటంటే, ఆరాధన అంటే దేవుని సృష్టించడం, పాటలు పాడటం వలన ఏం జరిగిందండి? దేవుడు అక్కడ మాటుగాండ్రులను పెట్టంటే దేవదూతలను పెట్టి అమోనీయులను, మోయాబీయులను, సేయ వాసులను మాటుగాండ్లు పెట్టి వారిని మాతులు చేసేది దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేసేదంటే ఆరాధనగా ఆయుధం. దేవాలయంకి వస్తున్నాం, మనం దేవాలయంలో ఆరాధన చేస్తున్నాం. ఈ ఆరాధన ఒక ఆయుధం అమ్మా. ఆరాధన ఒక ఆయుధం ఉంది. దేవుడు ఇచ్చిన ఆయుధంలో రెండోది ఆరాధన ఆయుధం. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడి పని ఘోషపాత్రుడు ఆరాధన చేద్దామనండి, దేవుడి దగ్గర దేవుడి స్తుతిద్దామనండి అని ప్రజలందరినీ తీసుకొచ్చి మోపం చేసేట్టు 7 మంది దేవుడు శత్రు సైన్యం దగ్గరికి వెళ్ళి మాటలను బట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుడి సన్నిధికి వస్తుంటే, ఆదివారం ఆరాధనకు వస్తుంటే నీ పని దేవుడు చేస్తాడు. శనివారం ఆరాధనకు వస్తుంటే నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నీ పని జరిగిపోతూ ఉంటుంది. దేవుడి స్తుతి కలుగునుగాక. నీకు ఆయుధమని ఆరాధనలో కూర్చుంటే నీ పక్షంలో దేవుడు ఎందుకు చేస్తాడు? నీవు ఏ సమస్య వచ్చావో ఆ సమస్య దగ్గరికి ఎందుకు చేస్తాడు? వాళ్ళందరినీ నోటు వెళ్ళిపెట్టి అర్థం చేస్తాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. వ్యాధి వచ్చిందా? లోన ఏడుతో వ్యాధిని తీసేస్తాడు. ఎటువంటి వ్యాధి అయినా తీసివేసి, క్యాన్సర్ వ్యాధి కొట్టివేసేసి, ఎటువంటి వ్యాధి అయినా తీసివేసి దేవుడు ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. మూడోది ఏమిటి ఆయుధం అంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25-26 వచనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులను వెంటనే తలుపులన్నీ. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకటి ప్రార్థననే ఆయుధం, 2 ఆరాధనే ఆయుధం, 3వది స్తుతించి ఆయుధం. స్తుతి నీ స్థితి మార్చివేస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? నీ స్థితిని మార్చివేస్తుంది. పౌలు శీలలు వీళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే పాటలు పాడుతున్నారంటే జైల్లో పాటలు పాడుతుంటే మధ్యరాత్రి ఏమైంది? గోడలు కూలిపోయి సైనసాల సంఖ్య విడిపోయి బయటకు వచ్చేది. అంటే సంఖ్యల్ని విడితీసేది స్తుతి. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధనలో వెళ్ళిపోతుంటే ఏం చేస్తారంటే సంఖ్యల్లో విడిపోతాయి. సరసాల సంఖ్యల్లో పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతలాయి. పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతలాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.
గాక. స్తుతి నీ స్థితి మార్చేస్తుంది. స్తుతి లేని ప్రార్థన కూర లేని ఉప్పు లేని కూరలాంటి. స్తుతి లేని ప్రార్థన కూర లేదు, ఉప్పు లేని కూర బాగుంటుందా? కూర్చోడు. దేవుని రుచి అనిపిస్తుంది. స్తుతి చేస్తూ ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు ప్రార్థన చేయాలి, స్తుతి చెప్పాలి. అయ్యా నాకు సపోజ్ విదేశాలు వెళ్ళాలి ప్రభా, విదేశాలు వెళ్ళేందుకు మార్గం చూపించు, మార్గం చూపిస్తున్నందుకు స్తోత్రం. అయ్యా నేను మందిరం కడుతున్నాను తండ్రి, మందిరం కట్టించిన ఆయన, మందిరం కట్టించి వేస్తున్న దేవానికి స్తుతి అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కార్యము జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దానికి ఉన్న సంఖ్యను విడి తీసేస్తాడు, దానికి ఉన్న ఇబ్బందులను దేవుడు తీసేస్తాడు. ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, వెనకాలంటే స్థుతి కూడా. నీకు ఏ కావాలో అడిగిన తర్వాత నన్ను బాగు చేస్తున్న దేవానికి స్థుతి. ఇప్పుడు కూడా ప్రార్థనలు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, స్థుతి కూడా చేయాలి. అంటే ఉప్పు లేదు వంట అయిపోదు, లేకపోతే ఉప్పున్న కూరలో ఉండదు, రుచికరంగా ఉన్నారు దేవునికి స్థుతి కలుగున గాక, దేవునికి మహిమ కలుగున గాక. ప్రియమైన సోదరి సోదర, దురాత్మ శక్తులను, అంధకార శక్తులను విడదీసేది స్థుతి ఒకటే. స్థుతి వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. స్థుతులు అందుకోవడానికి దేవుడు చూస్తున్నాడు. అందుకని ఎప్పుడు స్థుతి చేయాలి. అంటే పౌరుషులు ఏం చేశారు? పాటల్లో దేవుడు స్థుతించారండి. స్థుతి ఆరాధన చేస్తాం కదండి, చాలా ఒక అరగంట సేపు చేస్తుంటారు. పాటలో వెళ్ళిపోయి పాటలు వెళ్ళిపోయి అప్పుడు ఆరాధన అంతా జరిగి ఎప్పుడైతే ఈ స్థుతి ఆరాధన వెళ్ళిందో ఏం చేస్తారంటే అంధకార దుర్గములను కూడా మన మీద ఉన్న అడ్లను దేవుడు స్థుతి ఆరాధన బలమైందండి. అందుకనే చాలా మంది స్థుతి ఆరాధన చేస్తారు. స్థుతి ఆరాధన వల్ల ఎన్నో గొప్ప కార్యాలు. స్థుతి ఆరాధన అంటే దేవుడు ఒక ధూపం అండి. అంటే అందరూ ఒక ధూపం వేస్తుంటారు. ఆ స్థుతి ఆరాధన తీసుకుపోయితే దేవా తండ్రి తండ్రి ఏసయ్య అంటే దేవుడిగా ఆ స్థుతి ఆరాధన అయితే ఈ ఏమేమి అడ్డులోనే అడ్డు దేవుడు తీసేస్తాడు. స్థుతి ఆరాధన చాలా మంచిది. దేవుడు ఒక ఆయుధంగా మనకి ఇచ్చాడు. స్థుతి ఆయుధం వలన మా కార్యాలు. నాలుగోది మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయగా బహుగా ఏడ్చెను. అప్పుడు 17వ వచనం చూడండి. అంతటా నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలుని దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా. దేవుడికి స్తుతి కలుగునుగాక. దుఃఖాక్రాంతిలో వచ్చిందండి. దైవ సన్నిధికి నువ్వు దుఃఖాక్రాంతిలో ఏదో బాధతో వస్తున్నావు, కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తుంటే వెంటనే జవాబు వచ్చేస్తా. కన్నీళ్ళ ప్రార్థన చాలా బహు ఖరీదైన ప్రార్థన, వెంటనే నెరవేర్చే కన్నీళ్ళతో కఠిన మనసు అంటే కన్నీళ్ళ ప్రార్థన గొప్పది. ప్రార్థనలో చేతులకి ప్రార్థన, అచ్చాశక్తి ప్రార్థన, మోకాడు ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన. ఇవన్నిటికంటే కన్నీళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ కన్నీళ్ళ ప్రార్థన అన్నా చేసింది. వడ్రాలు, ఆమె పిల్లలు లేరు, బహు దుఃఖాకాంతులై అంటే బహు దుఃఖాలని బాగా బాధపడుతూ వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేసి ఉండగా బహుగా ఏడ్చుతున్నారు. అప్పుడు ఆ ప్రార్థన ఎవరు ఆలకించాడు? దేవుడు ఆలకించాడని ఆ మందిరంలో ఉన్న మాస్టర్ గారు దైవ సేవకుడు ఏలీ వచ్చి
నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇక నీ పని అయిపోయింది. దేవుడు నీ కన్నీళ్ళు చూశాడు, నీ దుఃఖం చూశాడు. నువ్వు క్షేమంగా వెళ్ళు, నీ ప్రార్థన నెరవేర్పులకు వస్తుంది. ఆయన దయచేస్తున్నాడని నీతో చెప్పమన్నాడు దేవుడు. నేను చెప్తున్నాను అమ్మా, నీకు గర్భం లేదు, నువ్వు మక్కుమారుని అడిగావు అన్నా, ఇదిగో వచ్చే సంవత్సరం ఈ రోజులోకి నీ చేతిలో మక్కుమారుడు వెళ్ళిపో. దేవుడు నాతో చెప్పాడు నీకు చెప్పమని అని వెంటనే చెప్పవచ్చేసింది. గొప్పగారు కన్నీళ్ళ ప్రార్థన, కన్నీళ్ళు నువ్వు తాకుతుంటే దేవుడు కరిగిపోతాడు. ఇది పై కన్నీళ్ళు కదా, తప్పుందో ఎవరో ఏదో అన్నారో బాధతో కాదు. అదొందండి నీ బాధను బట్టి ప్రభు నాకు కాదు, నువ్వు దేవుడు అయ్యా, గొప్ప దేవుడు తండ్రి అని కన్నీళ్ళతో బాధ పెట్టుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యము నెరవేర్చు. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటి, మనం శరీరంతో కాదు, ఎవరితో పోరాడాలి? దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో, ఆకాశ మండలం ఉన్న అధికారులతో మనం పోరాడాలి. రెండు పోరాటాలు, ఒకటి బహిరంగ పోరాటము, రెండు ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం మనం చేయాలి, శరీర పోరాటం కాదు. ఈ ఆత్మీయ పోరాటము ఎలా చేస్తున్నాం అంటే, ఎందుకు చేయాలి అంటే, ఒకని అవిధేయత వలన మనకేమొచ్చింది? పాపం వచ్చింది. పాపమును బట్టి వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, మరణం వస్తుంది, నరకం వస్తుంది. కాబట్టి మనం యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? యుద్ధం చేయాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఎక్కడ ఉంటుంది శక్తి? శిలువ దగ్గరే. శిలువ దగ్గరకు వస్తే నువ్వు పోరాడడానికి శక్తిని ఇస్తాడు. అదే ప్రార్థన, ప్రార్థన చేస్తే శక్తిని ఇస్తాడు. శక్తిని ఇచ్చే దేవుడు ఇదిగో యుద్ధోపకరణాలు కూడా దేవుడు ఇస్తాడు. శక్తిని ఇచ్చాడు. ఒట్టు చేతులతో కాదు నువ్వు వెళ్ళేది, నీకు ఒక ఆయుధాలు ఇస్తున్నాడు. ఏంటి ఆయుధం అంటే, ఒకటి ప్రార్థననే ఆయుధం. ఈ ప్రార్థన అనే ఆయుధం ఏం చేస్తుందంటే, నీవు చేసే ప్రార్థనను బట్టి ఏం చేస్తాడు దేవుడు? వారి మీద విజయం. రెండోది, ఆరాధన వలన, ఆరాధన ఒక ఆయుధం. ఆరాధన అంటే దైవ సన్నిధి ఆరాధన, దైవ సన్నిధి ఆదివారం ఆరాధన ఒక ఆయుధం. నువ్వు ఆరాధనలు కూర్చుంటే నీ మన యేసయ్య మాడు కాండ్రలు పెట్టి నీ శత్రువులను చెరగొడతాడు, పడగొడతాడు, హతమారుస్తాడు. మూడోది, స్తుతి చేయడం వలన ఆయుధం. స్తుతి, ప్రభా నాకేమీ లేదు, అయినా సరే నాకు ఏమైనా ఇచ్చే దేవుడు. నాకు ఇల్లు లేదు, అయ్యా నాకు ఇల్లు ఇచ్చుతున్నదేవా, నీకు వందనాలంటే ఇల్లు ఇచ్చాను అంటే స్తుతి నీకున్న సంఖ్యలను విడదీసేస్తా. నీ ఇల్లు కట్టకుండా, నీకు ఉద్యోగం రాకుండా చేసే ఆ అడ్డులను దేవుడు ఎప్పుడు? స్తుతి చేయటం వలన. స్తుతి చేయటం వలన ప్రాంతంలో స్తుతి చేయాల. నాకు ఉద్యోగం అడుగుతున్నదంటే ఉద్యోగం వచ్చుతున్నదేవా, ఉచ్చుతున్నదేవా అని స్తుతి. ఇల్లు లేదు, ఇల్లు లేదు తండ్రి, ఇల్లు దయచేవా, ఇల్లు ఇచ్చుతున్నదేవా అని స్తుతి. ఎప్పటికప్పుడు ప్రశ్న జవాబు కూడా మనమే చెప్పేస్తే దేవుడు దాన్ని టేకప్ చేసి వెంటనే నీ కార్యము చేస్తాడు. అంటే మూడోది, స్తుతి చేయడం వలన ఇంకా ఒక ఆయుధం. నాలుగోది, కన్నీట. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, వెంటనే నువ్వు కూర్చున్న దగ్గర జవాబు రావాలంటే కన్నీట ప్రార్థన. నీ కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోతుంది. మార్తా మరియా ఏడుస్తున్నారు. సహోదరుడు లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు వారు వచ్చి కూడా యేసు కూడా ఏడ్చను అని ఆ మాట కనపడుతుంది. ఎందుకంటే నువ్వు ఏడుస్తుంటే ఊరికి నుండి దేవుడు, నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తే పరిగెత్తుకుని వచ్చేసి వెంటనే వచ్చేసి దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. ఇదిగో దుఃఖాకాంతులై యెహోవా సన్నిధిలో దుఃఖపడుచు ప్రార్థన చేస్తుండగా వెంటనే జవాబు వచ్చేసింది. 10వ వచనంలో ప్రార్థన చేసింది, 17వ వచనంలో ఏమొచ్చేసింది? కొన్ని నిమిషాల్లోనే జవాబు వచ్చేసింది. ఏమి అన్నాడు? అమ్మా నీ కన్నీళ్లు దేవుడు చూశాడు, నీ కార్యం చేయబోతున్నాడు దేవుడు నాతో చెప్పాడని వెంటనే జవాబు వచ్చేసింది.
4 ఆయుధాలు చెప్పాడు. మన 4 ఆయుధాలు తీసి ఎవరి మీద యుద్ధం చేయాలి? అంధకార శక్తుల మీద, దురాత్మ శక్తుల మీద మనం యుద్ధం చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.